తర్వాత రాశి 6వ రాశి తులారాశి. ఈ రాశి వారికి 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం జనవరి నెల 6వ రాశి కన్యా రాశి. జనవరి నెల 1 నుంచి 30 వరకు ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధః. ఈ రాశికి గురువు కుజుడు ఇద్దరే మంచివాళ్ళు. గురువు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు, కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చదువులో కానీ ఉద్యోగంలో కానీ చాలా ముందుకు వెళ్తారు. విదేశీయానం చేయాల్సిన వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. ఈ కుజుడు బాగున్న వాళ్ళు డాక్టర్ పరీక్ష రాసేవాళ్ళు కానీ, డాక్టర్ చదివేవాళ్ళు కానీ, ఆపరేషన్లు చేసేవాళ్ళకి కానీ బాగా మంచి ప్రభావంతో ముందుకు వెళ్తారు. అదే కాదు, ఈ కుజుడు భూమి కారకుడు. ఈ కుజుడు వల్ల ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ రెండు మంచివి కదా, రెండే మామూలు కాదు. విద్య అవసరం, విద్యతో పాటు ఉద్యోగం అవసరం, ఉద్యోగం అంటే ఇల్లు అవసరం. మరి ఇవన్నీ కూడా అవసరమైనవి. కానీ ఇవి కావాలి అంటే 2 గ్రహాలు 7 గ్రహాలు పూర్తిగా బాగాలి. ఈ 7 గ్రహాలు బాగుండకపోతే ఈ రెండే జరుగుతాయండి, కష్టమే కదా. మరి ఆలోచించుకోవాలి కదా. దీనికోసం జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నాకు ఈ సంవత్సరమే బాగాలేదండి అంటారు. ఈ సంవత్సరం బాగాలేకపోవడం ఏమీ లేదు. సంవత్సరంలో ఎప్పుడూ ఏదో రకంగా బాగానే ఉంటుంది, బాగుండకుండా ఉండదు. బాగుండదు ఏదో చూసుకోవాలి. బాగుండేది ఏంటంటే, నాకు నిన్న జరిగింది, మంత్రం తగిలింది, గోరుగా వెళ్ళింది, గోరు పైకి లేచింది, వదిలేసుకు రక్తం వచ్చింది. వదిలేసుకుంటే మట్టి తగిలింది అనుకోండి, వేలే కాదు కాలు కూడా పోతుంది. మరి వేలికి వెంటనే కట్టు కట్టా. కాబట్టి ఇట్లాంటి చెట్టు టైంలో ఇట్లాంటి సమస్యలు మామూలుగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రతి శనివారం పూర్తిగా శని బాగాలేడు. ఈ రాశి వాళ్ళు శనికి పూజ, శనికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. తర్వాత సోమవారం రోజున ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది. ఇది కాక బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలలో పుట్టల దగ్గర వేయడం చాలా మంచిది. ఇది కాకుండా హిందువులు ఉంటే ప్రతిరోజు శివదర్శనం కాకుండా ఈ నెల ప్రత్యేకించి విష్ణుమూర్తి యొక్క దర్శనం చాలా అవసరం. అయితే కొంతమంది ఏమంటున్నారు, పంగనామాలు పెట్టుకునే వాళ్ళేమో శివుడి దగ్గరికి పోవంటారు, అడ్డం విభూతులు పెట్టుకునే వాళ్ళేమో విష్ణుమూర్తి దగ్గరికి పోవంటారు. ఈ గుళ్ళోకి వాళ్ళు కూడా ఆ గుళ్ళోకి వీళ్ళు రామంటారు. ఇది చాలా తప్పు. ఒకవేళ పద్యం రాశాడు, ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముక్తి లేదు, ఇంటి సుమతి అన్నారు. ఏమిటంటే పంగనా ఇట్లా పెట్టడం, విభూతి ఇట్లా పెట్టడం, ఇట్లా పెట్టకపోతే ఏమి లేదు. ఇట్లా ఎవరికైనా దానం చేయాలి అనేదే ముఖ్యం. ఏ మతమైనా, హిందూ మతం కావచ్చు, వైష్ణవ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఏ మతస్థులైనా సరే తన గుళ్ళోకి పోయి బయటకు వచ్చేప్పుడు ఎవరైనా టీలు ఆపేవాడికి ధర్మం చేస్తున్నారు. మరి ఎవరింటో ఏ శుభకార్యమైనా, ఏ మంచి జరిగినా 10 మందికి అన్నం పెడుతున్నారు. మరి ఈ మతాలని కూడా ఒకటి కాకపోతే విడివిడిగా ఉంటే వెళ్ళి ఎందుకు చేస్తున్నారు? అందరూ వాళ్ళు చేసే పని వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మరి ముస్లిం మతం వాళ్ళు ఉన్నారు, మనం పైనుంచి నీళ్ళ కోసం అయితే కింద నుంచి పైకి దొరుకుతున్నారు. అదొకటేనా? మరి మిగతా కూడా విడిగా చేస్తారా? కాదు. ఇది వ్యక్తి కోసం చేసుకునే పనులు కాదు. అందరూ ఒకటే. సర్వ జన సామరస్యమే హిందూ మతం. హిందూ దేశంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడికి పులులు కూడా ఊళ్ళో తిరిగిన రోజులు ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళు దైవబలం సన్నగిల్లిపోతుంది. దైవబలం కావాలంటే దేవతా పూజలు ఎక్కువగా చేయాలి. ఈ దేవతా పూజలు లేకపోవటానే మనం భ్రష్టు పట్టిపోతున్నాము. కాబట్టి ఈ రాశి వాళ్ళు గురువు కుజులు తప్పితే మిగతా గ్రహాలు బాగా లేవు. కాబట్టి మీరు ఏం చేయాలి? ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం కాదండి. ఏమీ చేత కాకపోతే పత్రం పుష్పం ఫలం తోయమన్నారు.
గుళ్ళోకి పోయేటప్పుడు ఓ పండో ఒక కాయో లేకపోతే ఏదైనా ఆ దేవుడికి ప్రీతైన ఆకులు, ఏం ఆకులు మరి ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే తులసి దళాలు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే మారేడు దళం. మారేడు దళాలు, ఇవి పత్రాలు. పత్రం అంటే ఏ ఆకు తీసుకెళ్తే లాభంలా, మరి అట్లా ఏ ఆకులు తీసుకెళ్ళి దేవుడిని పూజించడం, దేవుడికి ప్రీతైనవి తీసుకెళ్తే మరీ మంచిది. తర్వాత శక్తి ఉంటే ఆ దేవత పూజలు చేసుకోవటం, ఇవి కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు, 2 గ్రహాలు బాగున్నాయి. ఆ 2 గ్రహాల వల్ల ఎంతో మేలు జరిగేటువంటి పరిస్థితులు పూర్తిగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగా జాతకం చూపించుకోండి. మీరు మరి కుజుడి వల్ల గురువు వల్ల మంచి మేలు పొందుతారు. కాబట్టి నేను చెప్పింది బాగా వివరంగా గుర్తు పెట్టుకొని ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా మీ జాతకం చెప్పాలంటే దానికి తగిన పారితోషికం తీసుకొని మాత్రం చెబుతాము. చాలామంది జాతకం చెప్పించుకోమన్నారండి, డబ్బులు మాకు చెప్పలేదు, మరి ఊరికనే చెప్పాలి కానీ డబ్బులు ఎందుకు తీసుకొని చెబుతారు అని చాలామంది అడుగుతున్నారు. మీరు మాత్రం ఊరికనే పనిచేస్తున్నారు, ఆలోచించుకోండి. మీరు పనిచేస్తే మీకు కూడా ఆదాయం కోసం పనిచేస్తున్నారు. అయితే మేము కూడా విపరీతమైన ధనాశ కాదు, మేము కూడా బతికేదానికి సరిపోయేదానికే తీసుకుంటున్నాం తప్పితే వేరే కాదు. కాబట్టి మీకు ఏమాత్రం అవసరం ఉన్నా కింద ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ జాతకాలు చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.